లక్ష్మీ వంటలకి స్వాగతం. మనం ఈరోజు కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేసుకుంటున్నాం. ముందుగా ఆయిల్ పోసుకుందాం. మళ్ళీ పోపు పెడతాను కదా, అప్పుడు కూడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. 5 వెల్లుల్లి రేఖలు, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ధనియాలు, ఒక 20 పచ్చిమిరపకాయలు, కొబ్బరికాయ ఒకటి, చిన్న మామిడికాయ, ఇప్పుడు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుందాం. ఇవి కూడా కొద్దిగా వేపుకొని కొద్దిగా పసుపు, గ్యాస్ ఆఫ్ చేద్దాము. చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీలో వేసుకుని ఇది ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత అప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. సాల్ట్ వేసుకుందాం. మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. మామిడికాయ ముక్కలు వేసి ఆడాను కదా, ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా ఇందులో వేసుకుని మిక్సీ తిప్పేసి అప్పుడు పోపు పెట్టుకుందాం. ఇందులో ఫస్ట్ పోపు పెట్టుకున్నాం కదా, ఇందులో ఆయిల్ పోసుకొని తిరగమూత పెట్టుకుందాం. ఆయిల్ వేడెక్కింది. ఆవాలు, మినప్పప్పు అర టీ స్పూన్, ఆవాలు అర టీ స్పూన్, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకుందాం. ఈ మామిడికాయ కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుంది. అయిపోయింది. ఇందులో వేసుకుందాం.
ఎంతో గుమ్మగుమ్మలాడే మామిడికాయ కొబ్బరి పచ్చడి రెడీ. ఇది అన్నంలోకి బాగుంటుంది, ఊతప్పం అందులో కూడా బాగుంటుందండి, దోశ కూడా బాగుంటుంది. దేంట్లో అయినా వేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది పచ్చి కూడా చేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలు గట్రా ఏమి వేయించక్కర్లేదండి, అన్నీ కూడా పచ్చి వేసేసి చేసుకోవచ్చు, అలా కూడా చాలా బాగుంటుంది. చూసారా ఎంతో టేస్ట్గా ఉండే కొబ్బరి మామిడి పచ్చడి రెడీ.